ఆండాళ్ తిరువడిగళే శరణం. భక్తి అంటే శరీర శుద్ధి కాదు, మనసు శుద్ధి. దేవుడు రాజైనా బాలుడైనా భక్తుని ప్రేమకు బందీ అవుతాడు. అహంకారం విడిచి వినయం ఉంటేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. 5వ పాసురంలో ఆండాళమ్మవారు ఏం చెప్తున్నారంటే, మాయలతో లీలలు చేసిన వాడు కృష్ణుడు, మధురలో జన్మించిన బాలుడు, యమునా తీరంలో విహరించిన వాడు, గోపాలకులంలో పుట్టిన దీపం లాంటి వాడు, తల్లైన యశోదతో బంధింపబడిన దామోదరుడు, మాయనే మన్నువడ మధురమైందనే తూయ పెరానే யமுனை துறைவனே. ஆயக்குளத்தினில் தோன்றும் மணி விளக்கை தாயக்குள விளக்கம் செய்து தாமோதரனே. வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் பொது தருவ நின்றனவும் తీనేలో తుమ్ సాగు సెప్పేలుం భవాయ్. శుద్ధమైన మనసుతో మేమంతా వచ్చాము. మధురా నగరానికి రాజైన కృష్ణుడిని, పవిత్రమైన యమునా నదీ తీరంలో విహరించే ప్రభువును, గోపకులంలో జన్మించి తన తల్లి అయిన యశోదకు తాడు కట్టించుకున్న దామోదరుణ్ణి మేము పూజిస్తున్నాం. పవిత్రమైన పూలతో ఆయనను ఆరాధిస్తూ, ఆయన నిద్రలేపి, ఆయన గుణగానం చేస్తూ ఈ వ్రతాన్ని నిష్ఠతో ఆచరిస్తున్నాం. అమ్మా, నువ్వు వచ్చి మాతో చేరి ఈ వ్రతాన్ని పూర్తి చేయి. 6వ పాసురం తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల అంతా పాసురాలతో ధనుర్మాస ముగ్గులతో మీ ముందుంటాను. సబ్స్క్రైబ్.